హాయ్ గైస్, దిస్ ఇస్ మనీషా. వెల్కమ్ టు మై ఛానల్. నన్ను ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్నట్టయితే నా పేరు మనీషా. నేను ఒక హైదరాబాద్ నార్మల్ అమ్మాయిని. నా ఛానల్కి వెల్కమ్. ఒకసారి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో నేను నా ట్రిప్ టు వియత్నాం సిరీస్ గురించి చెప్తున్నాను. ఈ వీడియోలో నేను ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకున్నాను, ఎలా ఎంజాయ్ చేశాను, ఎలా కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాను, ఏమైంది అంతా షేర్ చేయబోతున్నాను. సో హియర్ కమ్స్ మిస్టర్ హస్బెండ్. ఒకసారి హాయ్ చెప్పమని నేను మా హస్బెండ్ని అడిగాను. సో మేము మళ్ళీ హాయ్ చెప్తున్నాము అందరికీ. సో మా ఫేసెస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఏంటంటే డల్గా ఉన్నాము. దానికి ఒక పర్టికులర్ రీజన్ ఉంది, నేను వీడియో మధ్యలో చెప్తాను. ఫస్ట్ అయితే ఎక్కడున్నాను అంటే ప్లేస్ ఏంటి అనేది అన్నీ చెప్తాను. సో హియర్ కమ్స్ ఇస్ కోల్కతా ఎయిర్పోర్ట్. మేము లాంచ్లో ఉన్నాము. ఫస్ట్ లాంచ్ ఎంటర్ అయ్యాక మేము అక్కడ ఫస్ట్ కూర్చున్నాము. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ లాంచ్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి లాంచ్లో ఫుడ్ ఎంజాయ్ చేయలేదు. సో దిస్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. జస్ట్ ₹2కి, జస్ట్ బిలీవ్ గైస్, ₹2కి మేము ఫుడ్ ఎంజాయ్ చేసాము, ఒక డిన్నర్ ఫుడ్. సో ఫుడ్ సర్వింగ్ స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మేమిద్దరం ఎలా ఫుడ్ తీసుకుంటామంటే, నేను కొన్ని ఐటమ్స్, తను కొన్ని ఐటమ్స్ తీసుకుంటాము. సో ఇద్దరం షేర్ చేసుకొని తింటాము. సో నేను డెజర్ట్స్ నుంచి స్టార్ట్ చేశాను, తను స్టార్టర్స్ నుంచి స్టార్ట్ చేశారు. సో ఫుడ్ వాజ్ రియల్లీ నైస్, యమ్మీ ఉండే. నార్మల్గా మీరు ఎక్కడన్నా హైదరాబాద్కి కానీ ఎక్కడ ఈ ప్లేస్లో అయినా రెస్టారెంట్కి వెళ్తే ఫుడ్ ఎలా ఎంజాయ్ చేస్తారు, సేమ్ అలాగే అనిపించింది నాకు. లిటరలీ ఇప్పుడు కూడా నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు ఏంటంటే ₹2కి అంత మంచి ఫుడ్ ఎట్లా వచ్చింది అని. సో ఫస్ట్ కమ్స్ అక్కడ కోల్కతాలో ఎయిర్పోర్ట్లో గులాబ్ జామున్స్ పైన రెడ్ డ్రైడ్ పెటల్స్ ఉండే. సో అది నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. డ్రైడ్ రోజ్ పెటల్స్తో డెజర్ట్ ఉండే. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. సో నేను డెజర్ట్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను, తను స్టార్టర్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో మేము అన్నీ తీసుకొని టేబుల్ దగ్గర గ్యాదర్ అయ్యాము. సో మేము ఏమేమి ఫుడ్ అక్కడ తీసుకొని ఎంజాయ్ చేసాము మీకు చూపిస్తాము. ఫస్ట్ నేను ఇక్కడ ఫ్లైట్స్ గురించి చెప్తాను. వియత్నాంకి డైరెక్ట్ ఫ్లైట్స్ చాలా కొన్ని ఉంటాయి, రియర్లీ 2 to 4 ఉంటాయి. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి, వయా కోల్కతా, వయా మలేషియా, వయా థాయిలాండ్ అట్లా. సో కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. సో కనెక్టింగ్ ఫ్లైట్స్ నుంచి ప్లాన్ చేసుకోవాలి. సో మేము ఇక్కడ హైదరాబాద్ టు కోల్కతా, కోల్కతా టు వియత్నాం, సో అలా ఉండే. సో మేము కోల్కతా రీచ్ అయ్యాక అక్కడ నుంచి నేను వీడియో స్టార్ట్ చేస్తాను. మనం ఫస్ట్ ప్రయారిటీ స్వీట్స్కి ఇస్తాం కాబట్టి ఫస్ట్ నేను గులాబ్ జామున్స్ ట్రై చేశాను. ట్రస్ట్ మీ గైస్, ఇట్ వాజ్ రియల్లీ యమ్మీ. ఏమంటారు, మీకు వీడియోలో చూస్తే పెటల్స్ కనిపించట్లేదు, బట్ పెటల్స్ ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ అనేది ఉంది. ఇట్ వాజ్ రియల్లీ నైస్. సో మేము ఫుడ్ అంతా ఫినిష్ చేసి మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఫ్లైట్కి టైం అయింది. సో మేము ఫుడ్ ఎంజాయ్ చేసి జస్ట్ ఫ్లైట్లోకి వెళ్ళిపోయాము, ఫ్లైట్లో కూర్చున్నాము. సో ఫస్ట్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాక మేము ప్రాపర్గా కూర్చొని జస్ట్ బయట వ్యూ అదంతా ఎంజాయ్ చేశాను. సో నేను కొన్ని రీల్స్ కూడా షూట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీసా గురించి. అసలు ఏమైంది అంటే మేము ట్రిప్ అనేది ఏజెన్సీ త్రూగానే ప్లాన్ చేసుకున్నాము. సో ఏజెన్సీ వాళ్ళకి అన్నీ ఇన్ఫార్మ్ చేసి పాస్పోర్ట్స్ అన్నీ షేర్ చేసి అన్నీ అప్లై చేసుకున్నాము. ఏంటి ప్రాబ్లం ఏమైంది అంటే, మా హస్బెండ్ పాస్పోర్ట్ పైన వ్యాలిడిటీ అనేది ఇంకా 6 months ఉండే, అంటే 6 months లోపే మేము ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. సో అది మేము వచ్చేసరికి ఆ వ్యాలిడిటీ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. యూజువలీ ఏ ట్రిప్కైనా మీరు ప్లాన్ చేసుకుంటే పాస్పోర్ట్ పైన అనేది వ్యాలిడిటీ 6 months ఉండాలి. కొన్ని కంట్రీస్కి 2 years ఉండాలి. సో ఈ కంట్రీకి వచ్చేసి 6 months ఉండాలి. సో అది 6 months లోపే వచ్చేస్తున్నాం కాబట్టి మేము ఇంకొక ఫ్రెష్ పాస్పోర్ట్ రెన్యువల్కి అప్లై చేయాలి. సో అప్లై చేసాము. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే మా హస్బెండ్ పాత పాస్పోర్ట్ పైన వీసా అప్లై చేశారు, వీసా వచ్చింది. అది మేము ప్రాపర్గా చూసుకోలేకపోయాము. అది ఏజెన్సీ మిస్టేక్ కూడా, మా మిస్టేక్ కూడా. సో మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అవుతుంది కదా, అప్పుడు వాళ్ళు చెప్పారనమాట, ఇది పాత పాస్పోర్ట్ క్యాన్సిల్ అయిపోయింది, పాత పాస్పోర్ట్ పైన వీసా ఉందని. అప్పుడు ఇమీడియట్గా మేము మా ఏజెన్సీ వాళ్ళని కాంటాక్ట్ చేసి కొత్త వీసాని, ఎమర్జెన్సీ వీసాని అప్లై చేసాము. దానికి మేము ఆల్మోస్ట్ 13,000 పే చేసాము, విచ్ ఇస్ 5 times మోర్ ది అమౌంట్. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ వీసా ఫ్రీ కంట్రీ, ఇట్ ఈస్ వీసా పే చేయాలి ఈ కంట్రీకి, వియత్నాంకి. సో మళ్ళీ నేను 5 times అమౌంట్
పే చేసాము. పే చేసి మళ్ళీ ఎమర్జెన్సీ వీసా అని ఒకటి కొత్తది వచ్చింది. వచ్చాక మేము వచ్చాము. సో హియర్ మేము వియత్నాం రీచ్ అయిపోయాము. ఇక్కడ మా ఏజెంట్ ఏదైతే మేము మాట్లాడుకున్నామో ఆ పర్సన్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకున్నారు. సో గైస్ ప్లీజ్ బీ కేర్ఫుల్, లైక్ డాక్యుమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడైనా ప్లాన్ చేసుకోండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, బట్ డాక్యుమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అన్నెసెసరీ ఆ పే చేసి ఆ మూడంతా ఆఫ్ చేసుకొని అదంతా హెడేక్ వద్దు. సో నేను నా పర్సనల్ సజెషన్ అయితే మీకు ఏది ఇంపార్టెంట్ ఉన్నా లేకపోయినా డాక్యుమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్గా అన్నీ చూసుకోండి. సో మేము ఇక్కడ హోటల్ రీచ్ అయ్యాము. సో నేను జస్ట్ హోటల్ వ్యూ అంతా చూపిస్తున్నాను. నాకు హోటల్ చాలా బాగా అనిపించింది. ఈ హోటల్ పేరు ఇది యాక్చువల్లీ ఓల్డ్ క్వార్టర్స్లో ఉంది. మేము ఫస్ట్ వెళ్ళింది హనాయ్ ప్లేస్. హనాయ్ అండ్ దనాంగ్. యాక్చువల్లీ వియత్నాం 3 ప్లేసెస్లో డివైడ్ అవుతుంది: హనాయ్, దనాంగ్, హోచిమిన్ సిటీ. సో మేము ఫస్ట్ అయితే వచ్చింది హనాయ్ ప్లేస్కి. హనాయ్లో ఓల్డ్ క్వార్టర్స్ అనే ప్లేస్ ఉంటుంది. ఓల్డ్ క్వార్టర్స్లో ఈ హోటల్ వచ్చేసి సోను హోటల్. మేము ఇది 301 ప్లేస్లో ఉన్నాము. సో ఇది హోటల్ వ్యూ. నాకు హోటల్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ రాగానే కొంచెం రెస్ట్ తీసుకున్నాము. ఇది ఆల్మోస్ట్ 2:30 అట్లా ఏమో అవుతుండే. హైదరాబాద్కి లైక్ ఇండియాకి వియత్నాంకి 1.5 hour డిఫరెన్స్. సో అంటే మనకు 10 అవుతే అక్కడ 11:30 అవుతుంది అలా. సో ఫస్ట్ మేము రీచ్ అవ్వగానే ప్లేస్ అంతా చూసుకొని కొంచెం అన్నీ తీసేసి రెస్ట్ తీసుకున్నాము. So hope you like this video. Thanks for watching. Please do like, share and subscribe to my channel. Series anta istanu. Hope you like this video.